నమస్కారం. తరువాయి పద్యం 20వ పద్యం చెప్పుకుందాము. ఈ పద్యంలో ఆయన రాయబోతున్నటువంటి భాగవతాన్ని ఒక అందంగా, భావుకతతో, ఆధ్యాత్మికతతో, వివరాలతో వర్ణిస్తున్నారు. ఏమిటి ఈ భాగవతం అన్నది ఒక చెట్టుతోటి పోలుస్తూ వర్ణిస్తున్నారనమాట. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసారు ముందు ఆయన. ఒక ఒక ఆమోదం ఇచ్చేసారు ముందుగానే. ఏమని? ఈ తరువు ఇదొక చెట్టు. ఈ తరువు ఉర్విన్ వెలయున్ భూమిలో వెలసి ఉంటుంది. ఏమిటి చెట్టు అనంటే, ఈ చెట్టు ఎలా ఉంటుంది అనంటే, లలిత స్కంధము అన్నారు. మనకి చెట్టు అనగానే ముందు భూమి నుంచి ఇలా కింద నుంచి పైకి చూసామనుకోండి, భూమి పైనుంచి ఉన్నదాన్ని స్కంధం అంటాం. అంటే తరువు లేదు మాను లేదు ఆహ్, ట్రంక్ అంటారు ఇంగ్లీష్‌లో. అది లలితంగా ఉందిట. లలిత స్కంధము. మరీ బండగా ఎండిపోయి పిట్టపిట్టలులాగా పగుళ్ళతోటి కాకుండా లలితంగా చక్కగా ఆహ్, మంచి రంగులో లేతగా కనబడుతూ ఉన్నటువంటి స్కందం. లలిత స్కందము. కానీ ఒక చెట్టు ఇలా నిల్చొని ఉండాలి అంటే దానికి వేళ్ళు భూమిలో పాతుకొని ఉండాలి. అవి భూమిలో ఉంటేనే అప్పుడు ఈ చెట్టు వెలసి ఉంటుంది. అందుకని ఆ వేళ్ళని మూలము అంటాం. సో, కృష్ణ మూలము. దీనికి వేళ్ళు నల్లగా ఉన్నాయట. కృష్ణ మూలము. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్. సో, కిందకి వేళ్ళున్నాయి. పైన లలితంగా స్కందం ఉంది. తర్వాత దీనికి మంజులతా శోభితము. లతలు, మంజులత అందమైన లతలు. మంచి మంచి ఆహా! ఎంత బావుందిరా! నవనవలాడుతూ ఉంది ఈ లత అనిపించేలా లతలు. మంజులత వాటిలతో శోభితమై ఉంది. అంటే అందంగా, శోభనంగా కనబడుతోంది. ఈ లతలతోటి. ఎలాంటి లతలు? ఈ లతల మీద ఏముంటున్నాయి? ఈ లత ఎలా ఉంది అనంటే మంజులతా శోభితం ఎలా ఉంది? ఎందుకు శోభితమవుతోంది ఈ లత అనంటే శుకాలాపాభిరామంబు. శుకాలాపాభిరామం అవ్వడం వలన ఇది ఈ లత శోభిస్తోంది. శుకము అంటే మనందరికీ తెలుసు. శుకపికములు అంటారు. శుకపికములు అంటే మంచి అందంగా మంచి మధురమైన స్వరం ఉన్నటువంటి పక్షుల్ని శుకము అంటాం. శుకము, పికము అని. విశేషించి ఒకటి ఉండుంటుంది. ఆహ్, చాలా మటుకు మనం కోకిల అనుకుందాం పోనీ మనకు తెలిసిన ఈ రోజున్న అందమైన గొంతుకుతో పాడేది కోకిలే. అని పాడుతుంది కాబట్టి శుక ఆలాపం. దాని ఆలాపన అది అది శుకాలాపం. ఈ ఆలాపం అభిరామంగా ఉంది. అంటే మనస్సుని రంజింపచేస్తుంది, రమయిస్తుంది. అభితో సంపూర్ణంగా రమయిస్తుంది. కాబట్టి శుకాలాపాభిరామంగా ఉన్నటువంటి ఈ మంజులత శోభిస్తోంది. మంజులతలతో శోభిస్తోంది ఈ తరువు అని. సో, శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ ఇంకా ఎలాగుంది సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ అన్నారు. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది జ్ఞేయం. సో, ఎవరికి తెలుసుకోవాల్సినది? సుమనస్సులతోటి తెలియబడుతోంది. ఏమిటి? పువ్వులు. సుమనస్సు అంటే పువ్వులు. పువ్వులతో అందమైన పువ్వులతో తెలియబడుతోంది ఈ చెట్టు. ఈ చెట్టు అరే! అందమైన పువ్వు కావాలా? ఎక్కడుంటదిరా అంటే ఈ చెట్టు అని మనకు తెలుస్తోందట. సువర్ణ సుమనస్సు జ్ఞేయము. తర్వాత సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు. ఈ దీని చెట్టుకి మహాఫలం గూడా ఉందిట. గొప్ప ఫలం ఉంది. గొప్ప పండుంది. ఆ పండు ఎలా ఉంది అంటే సుందరోజ్వల వృత్తంబు. వృత్తము అంటే గుండ్రం. అది ఉజ్వల వృత్తము. ఉజ్వలం అంటే బాగా పెద్దగా బాగా పండినటువంటి ఆహ్, మంచి గట్టిగా ఉన్నటువంటి వృత్తం. గా బ ఆహ్, ఉజ్వలంగా ఉన్నటువంటి వృత్తం. సో, అందుకని దాని వలన పెద్దగా పండడం వలన అది సుందరంగా కూడా కనబడుతోంది. సుందరమైనటువంటి, ఉజ్వలంగా పెద్ద వృత్తంగా ఉన్నటువంటి మహాఫలము ఈ చెట్టుకుందిట. అది కూడా ఎంత పెద్దది అంటే విమల వ్యాసాలంబున ఈ చెట్టుకి ఆధారం ఏమిటి?
అనంటే ఆలంబనం. ఆలంబనం అంటే ఆధారం. దీనికి ఆధారం ఏమిటి అంటే వ్యాస ఆలము, ఆలవాలము. మంచి వ్యాసం అంటే ఎంత వెడల్పు, వెడల్పు అని గాని, లేదు ఒక వృత్తానికి మధ్యలో నుంచి రేఖ గీస్తే అది వ్యాసం అంటాం. సో, ఈ వ్యాసము అంటే డయామీటర్ ఇంగ్లీష్‌లో. ఈ వ్యాసము విమల వ్యాసారం. అంత పెద్ద వ్యాసంతో ఆలంబనమై ఈ వృక్షం చక్కగా ఉంది అని. విమల వ్యాసాలంబునై వెలయున్ ఈ తరువు భాగవతాఖ్య కల్పతరువు అన్నారు. భాగవతం అనే పేరు కలిగిందిట ఈ తరువుకి. ఎందుకనో ఈ చెట్టుకి భాగవతం అనే పేరొచ్చిందిట. రావడం వలన ఇది కల్పతరువయింది. ఎలా అయితే మనకి ఆహ్, కల్పతరువు అనుకుందాం సరే. భాగవతం అనే పేరు కలిగిన కల్పతరువు ఈ ఉర్విలో సద్విజశ్రేయమై, సద్విజము అంటే మళ్ళీ ద్విజ అంటే అంటే జన్మ కలిగినది. 2 సార్లు జన్మ కలిగినది. 2 సార్లు జన్మ కలిగినవేమిటి? అంటే పక్షులు, పాములు ఇత్యాదివి. మొదటి జన్మ వాటికి గుడ్డులో పుడుతుంది. గుడ్డు పగిలి తర్వాత రెండో అసలైన ఆకారంతో, భౌతిక ఆకారంతో బయటకొస్తుంది. సో, 2 జన్మలు కలిగింది కాబట్టి ద్విజ అన్నారు. పక్షులు. ఈ శుకము మొదలైనటువంటి పక్షులు. ఈ పక్షులకి శ్రేయం, ఆశ్రయం. అదే ఆశ్రయం. అది కూడా సద్విజులకి, మంచి పక్షులకి. చెడ్డ పక్షులకి కాదు. సద్విజులకి ఇది శ్రేయమై వాటి శ్రేయస్సు కోసమని ఈ మహాఫలాన్ని ఎంతమందొచ్చి తిన్నా సరే సరిపడేంతటి మహాఫలంతో కూడినటువంటి ఈ భాగవతం అనే పేరు కలిగిన కల్పతరువు భూమిలో వెలసి ఉంటుంది అని ముందు మనకు భౌతికంగా అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్పారు. ఇప్పుడు దీనిని మనం అసలు తాత్పర్యం ఏమిటో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇందాకల దాకా ప్రతిపదార్థాలు చెప్పుకున్నాము. ఇప్పుడు తాత్పర్యంగా చెప్పుకుందాం. భాగవతం అనే ఆఖ్యము కల్పతరువు. భాగవతం అనేటువంటి పేరు కలిగినటువంటి కల్పతరువు ఇది. కల్పతరువు అంటే మనందరికీ తెలుసు. స్వర్గంలో ఉంటుంది ఒక చెట్టు. అదొక దివ్యమైనటువంటి తరువు. అక్కడికి వెళ్లి ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. అలా కోరికలు తీర్చేవి 2 ఉన్నాయట. ఒకటి కల్పతరువు, రెండోది కామధేనువు అని. ఆ కామధేనువు వశిష్ఠుల వారి దగ్గర ఆశ్రమంలో ఉంటుంది. అందుకని వశిష్ఠులు విశ్వామిత్రుడు లాంటి వాడు వస్తే కూడా "ఎంతమందయ్యా సైన్యం? రాని పర్వాలేదు దా! నువ్వేం భయపడకు" అని చెప్పి కామధేనువు దగ్గరికి వెళ్లి, "అమ్మా వీళ్ళందరి భోజనాలవి చూసుకో. మన ఆశ్రమం పేరు నిలుపు" అనంటే టకటకటకటకట అన్ని కావాల్సిన పంచభక్ష పరమాణాలు 207 రోజులు మన పీరియడ్‌లో ఎలా అయితే 250 ఐటెమ్స్ తోటి ఫీస్ట్ అని అంటున్నారో, డిన్నర్ బఫే అని. అలాగే 250 ఏమిటి 1000 ఐటెమ్స్ తోటి చేసింది ఆ కామధేనువు విశ్వామిత్రుడి సైన్యం కోసమని. అలాగే కల్పతరువు పార్వతీదేవి కూడా వెళ్లి నిన్ననే విన్నాను పద్మపురాణంలో వదిపర్తి వారు చెప్తుంటే ఒక కథ. పార్వతీదేవి వెళ్లి కల్పతరువుకి అమ్మ నాకు అందమైన ఒక అమ్మాయిని ఇంత పొడవు కేశిని, ఇంత పొడవు భూమిని ఆనుకునేంత పొడవు జడలు, జుత్తు కలిగి, అది సుగంధం నిత్యం ఎప్పుడూ సువాసనలతో ఉండేటువంటి జుత్తు అయ్యుండాలి. షాంపూ వేసుకున్నా, వేసుకోకపోయినా, స్ప్రే కొట్టినా, కొట్టకపోయినా ఎప్పుడూ సుగంధంగా ఉండగలగాలి. అలాంటి అమ్మాయినంటే చక్కని అందమైన అమ్మాయి. ఆవిడ వెంటనే ఇలా సృష్టించి ఇచ్చిందిట పార్వతీదేవికి ఆ కల్పతరువు. అందుకని అది కల్పతరువు. ఏది కోరితే అది ఇస్తుంది. ఎవరి మ మనం కోరుకునేదేమిటి? మనందరం మన శ్రేయస్సు కోరుకుంటాం. మన శ్రేయస్సు, ఈ జగత్ శ్రేయస్సు. అందుకని సద్విజశ్రేయమై ఈ సద్విజులకు శ్రేయమైనటువంటిది ఈ కల్పతరువు. ద్విజులంటే ఎవరు? ఇందాకల పక్షులన్నాం. కానీ ఇప్పుడు పక్షులే కాదు, మనుషుల్లో కూడా రెండో జన్మ పొందే వాళ్ళని ద్విజులు అంటారు. రెండో జన్మ పొందడం అంటే ఏంటి? భౌతికంగా కాదు. మొదటి జన్మ జాయతే జన్మనా శూద్రః. మొదటి జన్మ ఏదో భౌతికంగా బ్రతకడానికి కావాల్సినట్టు మాత్రమే ఉన్నటువంటి ఆహ్, పరిజ్ఞానంతో ఉండేటువంటిది శరీరము. మొదటి జన్మ శూద్ర జన్మ. ఆ తర్వాత ఎవరైతే కాదు ఇది ఎందుకు? నేనెందుకు పుట్టాను? ఎలా పుట్టాను? అసలు ఈ ప్రపంచం అంతా ఎలా పుట్టింది? ఏమై ఉంటుంది కారణం? అని ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికని ప్రయత్నించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ తోవ చూపించడానికని ఉపనయనం అని మొదలుపెడతాం మనం. ఉపనయనం చేస్తాం. ఆహ్, ఆ ఉపనయనం చేసి గురువు దగ్గరికి పంపిస్తే ఇంక అక్కడి నుంచి తను ఈ జ్ఞానం నేర్చుకోవడం వలన తిరిగొచ్చేసరికి ఆ తల్లే ఆశ్చర్యపోతుంది. "ఏమిట్రా ఏదో మొన్నటి వరకు గోళికాయలు ఆడుకున్నాడు, కర్రా బిళ్ళలు ఆడుకున్నాడు మన దగ్గర. వెళ్ళొచ్చి ఇంత జ్ఞానంతో వచ్చాడు. ఇలా
ఉజ్వలంగా వెలిగిపోతున్నాడు వీడు. ఆహా! అని జనులా పుత్రుని కనుగొని పొగడిన నాడు తండ్రికి కలుగును పుత్రోత్సాహం అన్నట్టుగా అంత గొప్పవాడవుతాడు కాబట్టి అది వాడికి రెండో జన్మ ఉపనయనం. సో, అలాంటి వాళ్ళు ఆ వ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ద్విజులు అనంటారు. కానీ కలియుగంలో ఆ యునికి, ఆ దృష్టి, ఆ తపన, ఆ ప్రయత్నం ఉన్నటువంటి అందరూ ద్విజులే. ఎందుకంటే వాళ్ళ జన్మని వాళ్ళు మార్చుకుంటారు. అంతకుముందు అప్పటి వరకు నాన్ వెజ్‌లు అవన్నీ తినేవాళ్ళు. విని ఏదో కొన్ని ప్రవచనాలు విన్నారు. కొంతమంది గురువులను ఆశ్రయించారు. మెల్లిగా మానేశారు. అంతకుముందు మందు కొట్టేవాళ్ళు. గురువులను ఆశ్రయించారు. ఎందుకో వాళ్ళకి మంచి అనిపించింది. మానేశారు. మందు కూడా మానేశారు. అలాగే ఇదివరకు భాష మారుతుంది. ఆచారాలు మారి ప్రతిరోజు స్నానం చేయడం, శుద్ధంగా ఉండడం మొదలుపెట్టారు. ప్రతి దేవతార్చన చేయడం మొదలుపెట్టారు. పరుల గురించి ఆలోచన మొదలుపెట్టారు. పరహితాయ జగద్హితాయ అన్నట్టుగా బ్రతకడం మొదలుపెట్టారు. వాళ్ళది రెండో జన్మొచ్చింది. అందుకని వాళ్ళు ద్విజులే. ఇలాంటి సత్ ద్విజులకి శ్రేయమై ఈ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ వెలయున్ ఈ భూమి మీద వెలసి ఉంటుంది. అవును. ఎందుకు శ్రేయస్సిస్తుంది ఇది అనంటే లలిత స్కంధము అన్నారు దీనికి. లలితంగా ఉన్నటువంటి స్కంధాలు కలిగినది ఇందులో అని. మనకి ఈ ద్వాదశ స్కంధాలు కూడా ఇందులో భాగవతంలో అన్నీ లలితంగా మనకి రాసిపెట్టారు. అటు వ్యాసుడు, తర్వాత పోతన గారు. లలిత స్కందము కృష్ణ మూలము. దీనికి మూలమేమిటి? ఎక్కడికి వెళ్లి వెతికినా సరే మళ్ళీ కృష్ణుడి గురించే చెప్తోంది. భగవంతుడి గురించే చెప్తోంది. అందుకని కృష్ణ మూలము. లలిత స్కందము కృష్ణ మూలము అయినటువంటి ఈ భాగవతాన్ని ఎవరు ఆఖ్యానం చేశారు? ఎవరు ఆలపించారు అంటే శుకాలాపాభిరామంబు. శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. ఏమని? "అయ్యా! ఏమిటి నువ్వు బాధపడుతున్నావు? మీ పూర్వజుడు ఒకాయన ఉన్నాడు తెలుసా? ఖట్వాంగుడు అని. మీ కాదు, ఇక్ష్వాకుల పూర్వజుడు, చాలా పూర్వజుడు. ఖట్వాంగుడు అని ఒక క్షత్రియుడు, ఒక రాజు, మహారాజు. ఆయన దేవతలకి పిలిస్తే, ఇంద్రుడు పిలిస్తే దేవతలకి సహాయం చేయడానికని తన సైన్యంతో పాటు వెళ్లి యుద్ధం చేశాడు. చేసి రాక్షసుల మీద గెలిచాక దేవతలు మళ్ళా ఇంద్రుడు హ్మ్. తన పదవిని తను నిలబెట్టుకున్నాక దేవతలందరూ చాలా సంతోషమయ్యా ఖట్వాంగా, ఏం కావాలి నీ వరం కోరుకో అనంటే, అవును. నాకు టైమ్ ఎంతుంది చెప్పండి ముందు అన్నట్టు. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా పెద్దాయన. కానీ యుద్ధం అంత బాగా చేయగలిగినటువంటి మహారాజాయన. అంటే ఒక ముహూర్త కాలం ఉందన్నారు. ఓహ్! ఒక ముహూర్తం ఉంది కదా! సరే. నేను వెంటనే భూమికి ఈ క్షణమే చేరుకునేలాగా ఏర్పాటు చేయండి. అదే నాకు చేయగలిగిన సహాయం, వరం అనన్నారు. సరేనయ్యా వెళ్ళు అని చెప్పి పాపం వాళ్ళు వరుణ్ భూమి మీదకి పంపించారు. అంతే ఆయన టకటక చేయాల్సిన కర్మలన్నీ చేసి, దానాలు, యజ్ఞాలు, తపస్సులు అన్నీ కటకట చేసేసి ఆయన శరీరాన్ని వదిలేసాడు. ముహూర్తంలోనే ముక్తిని పొందాడయ్యా ఆ ఖట్వాంగుడు. నీకేంటి వారం రోజులుంది. హాయిగా కృష్ణ కథలు, భాగవతాన్నంతా నీకు చెప్తాను. మా నాన్నగారు, మా తండ్రి గారు చెప్పినటువంటిది నీకు నేర్పిస్తాను. హాయిగా విని ఆనందంగా వదిలేయి. ఆనందంగా వదిలేస్తే అదే నీకు మోక్షం. ఆనందంగా వద్ ఒకవేళ తరువాయి జన్ముంటే నీకు ఆనందంగానే నడుస్తుంది. లేకపోయినా ముక్తి ఖాయం అని శుకుడు చెప్పారు. ఒక్క ముహూర్తంలోనే ఖట్వాంగుడు, ఒక వారంలో పరీక్షిత్తు మోక్షం పొందితే, ఈ భాగవతాన్ని విని మనం ఒక జన్మలో ఈ జన్మంతా ఇంకా కొన్ని చాలా కాలం ఉంది మనకి ఏళ్ళు. కొన్ని ఏళ్లున్నాయి సమయం. ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అనంటే, చెప్పలేము కరెక్టే. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్టుగానే సత్యమైనప్పటికీ, లేదు బ్రతికుంటాం కదా కొంతకాలం. బానే ఉన్నాం మనందరం. బావుంటాం. అందుకని మనం ఇది నేర్చుకొని, మనం దీన్ని ఉపయోగించుకొని, మనం కూడా మోక్షాన్ని పొందవచ్చు. ముక్తిని పొందుదాం. కానీ అటువంటి సుఖాలాపాభిరామం అయినటువంటి మంజులతా శోభితమున్ మంజులతంగా శోభించేటటువంటి ఈ భాగవతాఖ్యం అనే కల్పతరువుని ఉర్విలో వెలసి ఉండాలి అంటే మనమే కాదు, మన తర్వాయి తరాలకు కూడా చెప్పి, వాళ్ళ చేత కూడా చదివిస్తే అప్పుడిది వెలసి ఉంటుంది. ఇది వెలసి ఉండాలంటే దీనికి 4 వేళ్ళు కావాలట. ఒక వేరేమిటి? దీన్ని నిత్యం చదివేవాళ్ళు. 2 దీన్ని చెప్పేవాళ్ళు. 3 చెప్పేవాళ్ళంటే సరిపోదు. వినేవాళ్ళు కావాలి గదా! వినేవాళ్ళు. 4 ఆచరించేవాళ్ళు. నలుగురు ఒకటే. కానీ 4 విధాలుగా చెప్పుకుందాం. ఇలా నలుగురు 4 వేళ్లుగా ఉంటే అప్పుడు ఈ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజ శ్రేయమై సదా వెలయున్. ఇది సువర్ణ సుమనస్సు జ్ఞేయము.
జ్ఞేయము అంటే తెలుసుకోవాల్సినది. ఆ ప్రక్రియ జ్ఞానం. దాని కర్త జ్ఞాత అంటాం. ధ్యేయః ధ్యానం ధ్యాత అన్నట్టుగా. అలాగా జ్ఞేయం. ఇదేమిటి సుజ్ఞేయము. చక్కగా తెలియబడుతుంది. చక్కగా తెలుసుకోవలసినదేమిటో అది ఇందులో ఉంది. ఎవరిచే తెలుసుకోవాల్సినది? సుమనః. సుమనః అంటే దేవతలని కూడా వస్తారు. దేవతలందరి గురించి ఇందులో చెప్తారు అని కూడా అర్థం వస్తుంది. ఆరు మంచి మనసు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ ఏది తెలుసుకోవాలో అది ఇందులో తెలపబడి ఉన్నది. సువర్ణ సుమనః. మంచి వర్ణాలు. ఇందాకల అనుకున్నట్టుగా ఆ 3 వర్ణాలు అటువంటి ఆహ్, అటువంటి ఇంగితము కలిగినటువంటి వారందరూ సువర్ణులే. సువర్ణ సుమనస్సులే. వాళ్ళందరికీ సుజ్ఞేయము ఇది. అందులోకి దీనికి మహాఫలం ఏమిటి? మోక్షం ఇవ్వడమే దీని ఫలము. ఈ మహాఫలము ఎలాంటిది అంటే సుందరోజ్వల వృత్తంబు. ఎందుకింత మహాఫలం అయిందంటే సుందర ఉజ్వల వృత్తం. వృత్తం అంటే సంస్కృతం వ్యాకరణంలో, ఛందస్సులో ఆహ్, వృత్తం అంటే పద్యం యొక్క నడక తెలిపేది వృత్తం అంటాం. అంటే శార్దూలము, లేదు ఉత్పలమాల, ఇంద్రవజ్రం, ఉపేంద్రవృజం, ఆహ్, మత్తేభం ఇలాంటివన్నీ చెప్పేవి ఇవి వృత్తాలు. ఒకటే వృత్తం గాకుండా ఎన్నో సుందరమైనటువంటి ఉజ్వల వృత్తాలతోటి కూడినటువంటి ఆఖ్యానం ఈ భాగవతం. అందుకని సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు. దీనికి ఆధారము, ఆలంబనం ఏమిటి అంటే వ్యాస ఆలంబనం. వ్యాసుడే దీనికి ఆలంబనం. శుకుడు ఆలపించినప్పటికీ ఆయనకెవరు నేర్పారు? అందుకని ఆలంబనం ఏమిటి అంటే ఆహ్, ఆహ్, ఆలంబనం ఏమిటి అంటే వ్యాసుడు. వ్యాసుడు నేర్పాడు కాబట్టి. సో, వ్యాసాలంబనము. అది కూడా ఎలాంటి వ్యాసుడు? విమల వ్యాసాలంబనం. ఆయన విమలుడు. ఆయన చేసిన పనులన్నీ కూడా మన కోసమనే చేశారు. తన కోసం ఏమి చేయలేదు. అందుకని దానికి ఏ మలినము లేదు. అయ్యో! ద్వాపరయుగం అయిపోతుంది. కలియుగం ఎలాగ ఈ మానవులకి అల్పాయుష్యులు వీళ్ళకి ఈ జ్ఞానం అంతా చెప్పాలంటే ఎలాగా? అని చెప్పి అమ్మో! అప్పటిదాకా వేదరాశిగా ఉన్న దానంతటిని కూడా విభజించి వేదాలుగా, షడంగాలుగా ఇవన్నిటిని వాటిని ఆర్గనైజ్ చేసి, కేటలాగ్ చేసి తర్వాత అయ్యో! అమ్మో! దీన్నసలు ఉచ్చరించలేరు గూడా ఏమో చాలామంది. వీళ్ళకి ఇంకా సింపుల్‌గా చెప్పాలి. ఇంకా సులువుగా చెప్పాలి అంటే కథలుగా చెప్తే బావుంటుంది అని చెప్పి పురాణాలు ఆహ్, మన భాగవత, రామాయ ఇతిహాసాలుగా రాసి ఆధ్యాత్మ రామాయణం ఆయన రామాయణాన్ని కూడా ఆధ్యాత్మ రామాయణం వ్యాసుడు రాశారు. ఇలా మనందరి కోసమని ఆయన చేసాడు కాబట్టి ఆయన విమలుడు. విమల వ్యాసుడే దీనికి ఆలంబనం కాబట్టి విమల వ్యాసాలంబునై సుందరోజ్వల వృత్తాలతో కూడి సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు సువర్ణ సుమన సుజ్ఞేయము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము లలిత స్కందము కృష్ణమూలము అయినటువంటి భాగవతాఖ్య కల్పతరువు సద్విజశ్రేయమై ఉర్విన్ వెలయున్ అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసారాయన. అంటే ఒక హామీ, ఒక ముద్ర కొట్టేసారాయన. ఈ భాగవతం ఖచ్చితంగా వెలుస్తుందయ్యా సద్విజుల కోసమని అని. కేవలం మనం చేయాల్సిందేమిటి మన ప్రయత్నంగా సద్విజుల సంఖ్యని పెంచాలి. మంచి ద్విజుల యొక్క సంఖ్యను పెంచాలి మనం. ఆహ్, అదే ఈ ప్రయత్నం మనం చేస్తుంది. ఇక్కడ ఇలా ఇంత దీర్ఘంగా చెప్పడం ద్వారా విని దీనిని 10 మందికి మనము చెప్పి వాళ్ళకి కూడా ఇది వినాలి అన్న ఆసక్తిని పెంచితే వాళ్ళు వినడం మొదలెడతారు. చదవడం మొదలెడతారు. వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్పడం మొదలెడతారు. ఆచరణ ఎటూ జరుగుతూ ఉంటుంది దీని ద్వారా. అందుకని అప్పుడు ఖచ్చితంగా ఇది వెలయున్ అన్నారు. అందుకని దీన్ని చక్కగా లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అని జై శ్రీకృష్ణ అని చెప్పుకొని 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత పద్యం మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇదంతా తెలుసు. మీరు వేరే విధంగా దీనిని అర్థం చేసుకొని ఆలోచించుకొని ఉండుంటారు. మీ పరంగా ఏమర్థమైందో కూడా కామెంట్‌లో రాయండి. 10 మందితోటి మనం దీన్ని పంచుకుందాం.
జై శ్రీకృష్ణ.